Hello guys, welcome back to my YouTube channel. How are you all? I hope you all are doing well. నేను కూడా చాలా బాగున్నాను. And I'm so happy today that ఇవాళ లాస్ట్ పార్ట్ ఇవాల్టితో ఈ యొక్క సెల్ చాప్టర్ ఏదైతే ఉందో కంప్లీట్ అయిపోబోతుంది. ఓన్లీ 2 topics are left. అండ్ ద లాస్ట్ టాపిక్ మనం ఏదైతే మాట్లాడుకున్నామో మొత్తం కూడా ఈ యొక్క రైబోజోమ్, సీలియా ఫ్లాజెల్లా, సైటోస్కెలిటన్ అండ్ ప్లాస్టిడ్స్, ఈ 4 టాపిక్స్ కూడా నిన్న మనం కంప్లీట్ చేసుకున్నాము. అండ్ టుడే ద లాస్ట్ 2 టాపిక్స్ విల్ బి న్యూక్లియస్ అండ్ సెంట్రోజోమ్ అండ్ సెంట్రియోల్స్. ఈ 2 టాపిక్స్ కనుక కంప్లీట్ అయిపోయిందంటే ఇవాళతో మొత్తం సెల్ బేసిక్ చాప్టర్ బయాలజీ మొత్తంగా కూడా ఈ యొక్క బేసిక్ చాప్టర్ యొక్క కంప్లీషన్ అయినట్టు అవుతుంది ఇవాళ. సో థ్యాంక్ యూ ఆల్ గైస్ ఫర్ సపోర్టింగ్ మీ, అండ్ మీరు ఇంకా ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలనుకుంటున్నాను. ఐఎమ్ హియర్ టు ఎంటర్టైన్ యూ ఆల్. సో వితౌట్ గెటింగ్ డిలే ఐ వాంట్ స్టార్ట్ మై వీడియో టుడే. అండ్ ఎస్, టుడే ఇవాళ మనం సెంట్రోజోమ్ అండ్ సెంట్రియోల్స్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఫస్ట్ అసలు సెంట్రోజోమ్ అంటే ఏంటి, అది ఎక్కడ ఉంటుంది, దాని స్ట్రక్చర్ ఏంటి, దాని ఫంక్షన్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మాట్లాడుకుందాం. సో ఈ సెంట్రోజోమ్ అనేది, ఈ సెంట్రోజోమ్ అండ్ సెంట్రియోల్స్, ఈ సెంట్రోజోమ్ అనేది ఇట్స్ ఒక బేసల్ స్ట్రక్చర్. అది మనకి సీలియా ఫ్లాజెల్లాలో అటాచ్ అయ్యి అనగా ఉంటుంది. అండ్ ఈ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని అంటే, ఈ సెంట్రోజోమ్ అనేది ఈ సెంట్రోజోమ్లో మనకి 2 సిలిండ్రికల్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. ఆ స్ట్రక్చర్స్ మనము సెంట్రియోల్స్ అంటాము. మనం ఇక్కడ విడిగా సెంట్రోజోమ్ అని ఎందుకు అంటున్నామంటే, ఈ సెంట్రోజోమ్ లోపల 2 సిలిండ్రికల్ సెంట్రియోల్స్ అనేవి ఉంటాయి అంటూ వీళ్ళు చెప్తున్నారు, అంతకుమించి ఏం లేదు. అండ్ ఈ 2 సిలిండ్రికల్ స్ట్రక్చర్స్ కాల్డ్ సెంట్రియోల్స్ ఎలా ఉంటాయంటే ప్లేస్డ్ పర్పెండిక్యులర్, అంటే ఇలా పర్పెండిక్యులర్గా ప్లేస్ అయి ఉంటాయి. ఇక్కడ నుండి ఇలాగ ఒక సర్కిల్, ఇది ఒక సిలిండ్రికల్ సెంట్రియోల్ అంటే దీని కిందన ఇలాగ ఒకటి ఇంకొక సిలిండ్రికల్ సెంట్రియోల్ అనేది మనకి కనిపిస్తుంది. అండ్ ఈ యొక్క స్ట్రక్చర్స్ అనేది మనకి కార్ట్ వీల్ స్ట్రక్చర్. ఇప్పుడు మనకి సైకిల్ వీల్స్ ఎలా అయితే ఉంటాయో అదే విధంగా ఇది ఒక కార్ట్ వీల్ స్ట్రక్చర్ లాగా అలా ఉంటుంది. ఇది స్ట్రక్చర్లో పెద్ద అమ్మో నేర్చుకోవాలి అనడానికి ఏం లేదు. మనం సీలియా ఫ్లాజెల్లాకి ఎలా అయితే నేర్చుకుంటామో ఇంచుమించు కొంచెం సిమిలర్గానే ఉంటుంది, బట్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఆ యొక్క సిమిలారిటీ కొంచెం టచ్ అవుతుంది, అంతే. డిఫరెన్స్ చాలానే ఉంటుంది. అండ్ ఎస్, టాకింగ్ అబౌట్ దిస్ సెంట్రియోల్ యొక్క స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటే, ఆ యొక్క కార్ట్ వీల్ స్ట్రక్చర్ మనకి ఎలా ఉంటుందంటే, మనకి సర్కిల్గా ఉంటుంది. లోపల మనకి ఈ యొక్క ఇక్కడ పెరిఫెరల్ ఫైబ్రిల్స్ అనే ఒక 3 ట్రిప్లెట్స్ అనేవి మనకు కనిపిస్తాయి. మనం ఇప్పుడు ఫ్లాజెల్లా అండ్ సీలియాలో మనము డబ్లెట్స్ ఉంటాయని అనుకున్నాము. ఆ డబ్లెట్స్ మైక్రోట్యూబ్యూల్స్ డబ్లెట్స్ కింద ఉంటాయి, పెరిఫెరల్ మైక్రోట్యూబ్యూల్స్ డబ్లెట్స్ కింద ఉంటాయి అనుకున్నాం. కానీ ఇక్కడ పెరిఫెరల్ ఫైబ్రిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్రిప్లెట్గా ఉంటాయి. అండ్ ఆ ట్రిప్లెట్స్ అనేవి మనకి 9 ఉంటాయి. ఆ ట్రిప్లెట్స్ మనకి వరుసగా 9 ఉంటాయి, 3 వరుసగా 9 ఉంటాయి. అండ్ ఆ మిడిల్ ఒక సెంట్రల్ హబ్ ఉంటుంది. మనకి సీలియా అండ్ ఫ్లాజెల్లాలో మిడిల్ సెంట్రల్ మైక్రోట్యూబ్యూల్స్ అని మాట్లాడుకున్నాము, బట్ ఇక్కడ మిడిల్ సెంట్రల్ హబ్ ఉంటుంది. ఆ హబ్ నుండి మనకి 3 ట్రిప్లెట్స్కి ఎలాగా కనెక్షన్ వస్తుంది అంటే, స్పోక్స్ విచ్ ఆర్ మేడప్ ఆఫ్ ప్రోటీన్. ఆ స్పోక్స్ ఏదైతే ఉన్నాయో ఈ హబ్ నుండి ఆ స్పోక్స్ అనేవి ఈ యొక్క పెరిఫెరల్ ఫైబర్స్ దగ్గరికి ఇలాగ అటాచ్ అవుతాయి. అండ్ ఈ యొక్క ఫైబర్స్ దగ్గర మనకి ఇక్కడ మైక్రోట్యూబ్యూల్స్ డబ్లెట్స్కి ఇక్కడ ఎలా అయితే కనెక్షన్ ఉంటుంది అని చెప్పుకున్నాము, ఇక్కడ కూడా మనకి ఈ యొక్క కార్ట్ వీల్ స్ట్రక్చర్లో కూడా మనకి ఈ యొక్క ట్రిప్లెట్స్కి, అడ్జసెంట్ ట్రిప్లెట్స్కి అలాగ మనకి కనెక్షన్స్ ఉంటాయి, లింకర్స్ ఉంటాయి. ఆ లింకర్స్ని మనం ప్రోటీన్ లింకర్స్ అని అంటాము. ఈ యొక్క ప్రోటీన్ లింకర్స్ ద్వారా ఇవన్నీ కనెక్ట్ చేయబడతాయి. అండ్ హబ్ నుండి మనకి మిడిల్ హబ్ నుండి మనకి ఆ ట్రిప్లెట్స్ వరకు కూడా మనకి ఒక 9 స్పోక్స్ అనేవి మేడప్ ఆఫ్ ప్రోటీన్ మేడ్ స్పోక్స్ ద్వారా అవన్నీ కనెక్ట్ చేయబడతాయి. అండ్ ఈ స్ట్రక్చర్ దీనివల్ల, యాజ్ ఐ టోల్డ్ యూ, దిస్ ఇస్ అ స్ట్రక్చర్. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఈ యొక్క ఎలా ఉంటాయనంటే ఇవి సెంట్రియోల్స్, ఈ సెంట్రోజోమ్ అనేది మనకి బేసల్ బాడీ ఫర్ సీలియా ఫ్లాజెల్లా అనే కాకుండా ఇంకా స్పిండిల్ ఫైబర్స్కి కూడా ఇస్తుంది. ఈ స్పిండిల్ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్పిండిల్ ఫైబర్స్ స్పిండిల్ ఆపరేటస్కి స్పిండల్ ఆపరేటస్ని ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్లో ఈ బేసల్ బాడీస్ అన్ని హెల్ప్ చేస్తాయి. అండ్ నాట్ ఓన్లీ ఇన్ దట్, యానిమల్ సెల్స్లో సెల్ డివిజన్ ప్రాసెస్లో కూడా ఈ యొక్క బేసల్ బాడీస్ అనేవి హెల్ప్ చేస్తాయి. అండ్ నెక్స్ట్, ఇఫ్ వి టాక్ అబౌట్ ద న్యూక్లియస్,
సో ఎస్, ఈ యొక్క న్యూక్లియస్ ఏదైతే ఉందో ఈ న్యూక్లియస్ని మనము అది డిస్కవర్ చేసింది రాబర్ట్ బ్రౌన్ అని మనం స్టార్టింగ్ ఆఫ్ ది లెసన్ అని చదువుకున్నాము. అండ్ ఆ యొక్క డిస్కవరీ అనేది మనకి 1831లో జరిగింది. డేట్స్ అండ్ సైంటిస్ట్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఐఎమ్ టెలింగ్ యూ ఇన్ దిస్ క్లాస్ కూడా మీరు గుర్తుంచుకోవాల్సిందే. మీరు అది గుర్తుంచుకుంటేనే మీకు ఈజీగా అవుతుంది. అండ్ ఈ యొక్క 1831లో న్యూక్లియస్ స్ట్రక్చర్ని డిస్కవర్ చేసిన తర్వాత ఫ్లెమింగ్ అనే ఇంకో సైంటిస్ట్ న్యూక్లియస్ లోపల ఉండే స్ట్రక్చర్స్ని క్రోమాటిన్ అనే ఒక స్ట్రక్చర్ ఉంటుంది అని, క్రోమాటిన్ మొత్తం లోపల ఉన్నదాన్ని క్రోమాటిన్ అంటారు అని చెప్పి ఫ్లెమింగ్ అనే ఒక సైంటిస్ట్ చెప్పారు. అండ్ ఇన్నర్ సైడ్ ఆఫ్ న్యూక్లియస్ గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఈ యొక్క ఇన్నర్ సైడ్ మనకి ఎలా ఉంటుందంటే ఈ న్యూక్లియస్ లోపల మనకి 3 పార్ట్స్ ఉంటాయి. న్యూక్లియర్ మ్యాట్రిక్స్ అని అనొచ్చు, లేకపోతే మనకి ఈవెన్ ఇక్కడ న్యూక్లియోప్లాజం అని కూడా అనొచ్చు. న్యూక్లియర్ మ్యాట్రిక్స్ లేకపోతే న్యూక్లియోప్లాజం అని కూడా అనొచ్చు. ఈ న్యూక్లియర్ మ్యాట్రిక్స్, క్రోమోజోమ్స్ అండ్ న్యూక్లియోలస్ ఆర్ న్యూక్లియోలై ఇన్ ప్లూరల్, ఈ యొక్క 3 కూడా మనకి న్యూక్లియస్ లోపల కనిపించడం జరుగుతుంది. ఈ న్యూక్లియర్ మ్యాట్రిక్స్ అనేది మనకి టోటల్గా లైక్ ఇప్పుడు సైటోప్లాజం, సెల్ లోపల సైటోప్లాజం ఎలా అయితే ఉంటుందో న్యూక్లియస్ లోపల న్యూక్లియర్ మ్యాట్రిక్స్ అలాగా. అండ్ ఈ న్యూక్లియర్ మ్యాట్రిక్స్ మనకి ఇక్కడ సంథింగ్ డిఫరెంట్ ఇక్కడ ఏంటంటే న్యూక్లియోలై ఏదైతే ఉందో న్యూక్లియోలస్ అది న్యూక్లియోలై ఇవి మనకి సర్క్యులర్ షేప్లో ఉంటాయి. అండ్ ఈ యొక్క న్యూక్లియోలై అనేవి మనకి 2 to 3 స్ట్రక్చర్స్ అనేవి మనకి 2 to 3 ఆర్ మోర్ కూడా మనకి న్యూక్లియస్లో కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ ఇవి మనకి ఎలా ఉంటాయంటే దీస్ ఆర్ నాట్ మెంబ్రెయిన్డ్, దీస్ ఆర్ నాన్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్స్. న్యూక్లియస్ లోపల స్ట్రక్చర్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాము. న్యూక్లియోలై అనే ఒక లోపల ఉండే స్ట్రక్చర్స్ దీస్ ఆర్ నాన్ మెంబ్రెయిన్ బాండ్ అండ్ ఇవి ఫ్రీ లివింగ్. సో మనకి ఇక్కడ న్యూక్లియర్ మ్యాట్రిక్స్ ఆర్ న్యూక్లియోప్లాజంలో మనకి ఒక న్యూక్లియోలై అనేది మనకి ఫ్రీగా కనిపిస్తూ ఉంటుంది, ఫ్రీగానే మూవ్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ దానివల్ల యూజ్ ఏంటి అని అంటే ఇది ఆర్ఎన్ఏ రైబోజోమ్ యొక్క సింథసైజ్ చేస్తూ ఉంటుంది. ఆ సింథసిస్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. సో దిస్ ఇస్ ద సైట్ ఫర్ యాక్టివ్ సింథసిస్ ఆఫ్ ఆర్ఎన్ఏ. రైబోజోమల్ ఆర్ఎన్ఏని సింథసైజ్ చేసే ప్రాసెస్ ఇది చేస్తుంది, ఇది సింథసైజ్ చేస్తాయి. అండ్ ఒకటే ఇక్కడ మనకి ఇక్కడ న్యూక్లియోలస్ ఒకటి సింథసైజ్ చేస్తుంది. అలాగే మనకి ఇక్కడ 2 to 3 నంబర్ చాలా ఉన్నాయి, అవి ఫ్రీగా మూవ్ అవుతూ చాలానే సింథసైజ్ చేస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇఫ్ వి టాక్ అబౌట్ ద క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్రోమోజోమ్స్ అనేవి మనకి ఎలా ఉంటాయంటే ఈ క్రోమోజోమ్స్ అనేవి మనం మామూలుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ సెల్ గురించి మాట్లాడుకుంటే అవి 2 meters ఇన్ లెంత్లో ఉంటుంది. ఆ హ్యూమన్ సెల్ లోపల మనకి క్రోమోజోమ్స్ అనేవి కనిపించడం జరుగుతుంది. ఈ క్రోమోజోమ్స్ అసలు ఏముంటాయి, ఈ క్రోమోజోమ్స్లో మనకి ఏముంటుంది అని అంటే క్రోమాటిన్ అనే ఒక స్ట్రక్చర్ ఉంటుంది విచ్ కంటైన్స్ ఆర్ఎన్ఏ, డిఎన్ఏ అండ్ ఈవెన్ హిస్టన్ ప్రోటీన్స్, నాన్ హిస్టన్ ప్రోటీన్స్ ఇవన్నీ కూడా ఈ యొక్క క్రోమాటిన్ అనేది సెక్రేట్ చేయడం జరుగుతుంది. ఇది మనకి అసలు ఎప్పుడు కనిపిస్తుంది, ఎలా కనిపిస్తుంది, దీని యొక్క ఏం పని చేస్తుంది అని అనుకుంటే మనకి ఇక్కడ ఇది మనకి సెల్ డివైడ్ అయ్యే టైంలో మనకి ఇక్కడ ఎప్పుడైతే సెల్ డివైడ్ అవుతుందో సెల్ డివైడ్ అయ్యే ప్రాసెస్లో మనకి న్యూక్లియస్ బదులుగా ఈ యొక్క క్రోమోజోమ్స్ అనేవి కనిపించడం హైలైట్గా కనిపిస్తూ ఉంటాయి. ఈ క్రోమోజోమ్స్ యొక్క డివిజన్ అయ్యే టైంలో ఈ యొక్క క్రోమోజోమ్ స్ట్రక్చర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టెల్ యూ అబౌట్ దిస్ క్రోమోజోమ్ స్ట్రక్చర్. ఇది ఎలా ఉంటుందంటే ఈ యొక్క క్రోమోజోమ్స్కి మిడిల్లో ఒక సెంట్రోమియర్ అనే ఒక చిన్న ఇది ఉంటుంది, లైక్ ఒక యాక్సిస్ లాగా ఉంటుంది మిడిల్లో. అండ్ దానికి సైడ్ బై సైడ్ కైనటోకోర్స్ అనే ఒక 2 డిస్క్ షేప్డ్ ఇవి యాక్సిస్ లాగా మనకి సైడ్స్గా ఈ కైనటోకోర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఈ యొక్క సెంట్రోమియర్ ఏదైతే ఉందో దీని యొక్క పొజిషన్ క్రోమోజోమ్లో ఇది ఉన్న పొజిషన్ని బట్టి 4 types ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయంటూ మనకి సైంటిస్ట్ చెప్పడం జరిగింది. అండ్ ఆ 4 types ఏంటంటే మెటాసెంట్రిక్, submetacentric, acrocentric chromosomes and telocentric chromosomes. I repeat, metacentric chromosomes, submetacentric chromosomes, acrocentric chromosomes and telocentric chromosomes. ఈ 4 types of chromosomes అనేవి ఉంటాయి అంటూ సైంటిస్ట్ మనకి చెప్పడం జరిగింది. అండ్ ఈ 4 types లో కూడా ఈ సెంట్రోమియర్ యొక్క ప్లేస్మెంట్ బట్టి ఒక ప్లేస్మెంట్ ఈ సెంట్రోమియర్ ఎక్కడ ఎలా ప్లేస్ చేయబడింది ఒక క్రోమోజోమ్స్లో అన్న దాన్ని బట్టి ఈ 4 అనేది కనుగొన్నారు. అండ్ ఈ సెంట్రోమియర్ మనకి మెటాసెంట్రిక్ క్రోమోజోమ్స్ సెంట్రోమియర్ కరెక్ట్గా మిడిల్ ఆఫ్ ది క్రోమోజోమ్స్లో ఉంటాయి. అంటే పైన 2 arms ఈక్వల్ 2 arms, పైన కింద 2 ఈక్వల్ ఆర్మ్స్ అనేవి 2 ఈక్వల్ ఆర్మ్ పేర్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. అండ్ సబ్మెటాసెంట్రిక్లోకి వెళ్తే ఈ సబ్మెటాసెంట్రిక్లో ఎలా ఉంటుంది, సబ్మెటాసెంట్రిక్ క్రోమోజోమ్స్లో ఈ యొక్క సెంట్రోమియర్ అనేది కొంచెం అబౌవ్కి ప్లేస్ చేసి ఉంటుంది. అంటే కొంచెం షార్ట్ ఆర్మ్స్ అండ్ లాంగ్ ఆర్మ్స్ అనేవి మనకు కనిపిస్తాయి. మనం నెక్స్ట్ ఆక్రోసెంట్రిక్ గురించి మాట్లాడుకుంటే టోటల్ టాప్ మనకి ఇక్కడ
పైన ఉన్నది అని అనుకోవడానికి చాలా చిన్న ఆర్మ్స్ మాత్రమే, వెరీ ఎక్స్ట్రీమ్లీ షార్ట్ ఆర్మ్స్ అండ్ ఎక్స్ట్రీమ్లీ లాంగ్ ఆర్మ్స్ అనేవి మనకి ఇక్కడ ఆక్రోసెంట్రిక్ లో కనిపిస్తాయి. ఆక్రోసెంట్రిక్ క్రోమోజోమ్స్ లో. టీలోసెంట్రిక్ క్రోమోజోమ్స్ లో అసలు మనకి ఈ సెంట్రోమియర్ అనేది టర్మినల్ పాయింట్ లో ఉంటుంది, అంటే ఎడ్జ్ కి. అసలు ఇంకా పైన షార్ట్ ఆర్మ్స్ కానీ లాంగ్ ఆర్మ్స్ కానీ అనడానికి ఏం లేదు, ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనకి సెంట్రోమియర్ ఉంటే దీనికి పైన కింద అన్నట్టుగా ఇలాగా క్రోమోజోమ్స్ అనేవి మనకి ఆర్మ్స్ అనేవి ఇలా అటాచ్ అయి ఉంటాయి, ఆ 2 ఆర్మ్స్ అనేవి కూడా. సో ఇక్కడ టీలోసెంట్రిక్ లో 2 ఆర్మ్స్ అనేవి సెంట్రోమియర్ టర్మినల్ గా ఉంటుంది, ఓన్లీ 2 ఆర్మ్స్ అనేవి కిందకి విజిబుల్ గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ద మెయిన్ పాయింట్ హియర్ ఇస్, మనము న్యూక్లియస్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూక్లియస్ యొక్క మెంబ్రెయిన్ సిస్టమ్, అవుటర్ మెంబ్రెయిన్, ఇన్నర్ మెంబ్రెయిన్, ఇది సిస్టమ్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ యొక్క మెంబ్రెయిన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే 2 థిన్ ఫ్లాటెండ్ ఆర్మ్స్ అనేవి మెంబ్రెయిన్స్ అనేవి ఉంటాయి. అవుటర్ మెంబ్రెయిన్ అండ్ ద ఇన్నర్ మెంబ్రెయిన్, అవుటర్ మెంబ్రెయిన్ అండ్ ఇన్నర్ మెంబ్రెయిన్. ఈ మధ్యలో మనకి ఈ అవుటర్ మెంబ్రెయిన్ అండ్ ఇన్నర్ మెంబ్రెయిన్ స్పేస్ మిడిల్లో మనకి 10 to 50 నానోమీటర్ స్పేస్ అనేది ఉంటుంది. దాన్ని మనం పెరిన్యూక్లియర్ స్పేస్ అని కూడా అంటాం. సో ఆ పెరిన్యూక్లియర్ స్పేస్, ఆ మిడిల్ పార్ట్ ని మనం పెరిన్యూక్లియర్ స్పేస్ అంటాము. ఇక్కడ మనకి అవుటర్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో ఆ అవుటర్ మెంబ్రెయిన్ సైటోప్లాజం కి దగ్గరగా ఉంటుంది, అండ్ దానికి అటాచ్డ్ గా ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది కూడా అటాచ్డ్ గా ఉంటుంది. అండ్ వీ వర్ టాకింగ్ అబౌట్ దట్ న్యూక్లియర్ మ్యాట్రిక్స్ కానీ క్రోమోజోమ్స్ కానీ ఈ న్యూక్లియోలై అయితే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇన్నర్ మెంబ్రెయిన్ లో సిచ్యువేట్ అయి ఉంటాయి. అండ్ ఈ యొక్క మనకి ఇంకొక పార్ట్ ఒకటి ఉంది, దట్ మనకి అవుటర్ మెంబ్రెయిన్ అండ్ ఇన్నర్ మెంబ్రెయిన్ కి మధ్యలో 10 to 50 నానోమీటర్ స్పేస్ అయితే ఉందో కొన్ని స్పాట్స్ లో ఈ 2 మెంబ్రెయిన్స్ అనేవి కూడా, ఇన్నర్ అండ్ అవుటర్ మెంబ్రెయిన్ అనేవి కూడా ఫ్యూజ్ అయిపోతాయి. కొన్ని స్పేసెస్ లో మైన్యూట్ స్పేసెస్ లో ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి. ఆ ఫ్యూజ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫ్యూజ్ అయిన పాయింట్ ని న్యూక్లియర్ పోర్ అని అంటాం. ఆ మైన్యూట్ పోర్స్ ని మనం న్యూక్లియర్ పోర్స్ అని మనం చెప్తాం. అండ్ ఆ ఫ్యూజ్ అయిన పాయింట్స్ దగ్గర మనకి ఎందుకు ఫ్యూజ్ అయినాయి అని అంటే, మనకి న్యూక్లియస్ లో నుండి ద ఫుడ్ కానీ మెటీరియల్ కానీ ప్రోటీన్స్ కానీ సింథసైజ్ అవ్వడానికి సైటోప్లాజంలోకి కానీ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలోకి కానీ వెళ్ళడానికి, న్యూక్లియస్లో నుండి నెక్స్ట్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలోకి వెళ్ళడానికి, మూవ్ అవ్వడానికి ఈ పోర్స్ అనేవి వేడి ఇస్తాయి. ఈ మైన్యూట్ పోర్స్, ఈ న్యూక్లియర్ పోర్స్ వలన ఈ యొక్క న్యూక్లియస్ నుండి మెటీరియల్ మొత్తం కూడా మనకి సైటోప్లాజంలోకి కానీ లేకపోతే మనకి ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలోకి కానీ పంపించడం జరుగుతుంది. మెటీరియల్ అంతా కూడా ఏదైతే ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో రైబోజోమ్స్ ఉన్నాయో, రైబోజోమ్స్ అనేవి ఏదైతే ప్రోటీన్ సింథసైజ్ చేస్తాయో అందుకోసమని ఈ మెటీరియల్స్ అన్ని కూడా ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలోకి వెళ్ళడం అండ్ బయట నుండి కూడా లోపలికి ఇంటరాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ ప్రాసెస్ అన్ని కూడా మనం ఫ్యూచర్లో మాట్లాడుకుంటాము. అండ్ ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ న్యూక్లియస్ మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ యొక్క పోర్స్ అనేవి ఈ మనకి ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ మనకి న్యూక్లియస్ ఈ చాప్టర్లో మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ థింగ్ కూడా ఇది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ వీ హ్యావ్ టు రిమెంబర్. ఇది మనకి కొంచెం ఇంపార్టెంటే. అండ్ ఎస్, ఫైనలీ వీఆర్ డన్ విత్ దిస్ చాప్టర్ నౌ. అండ్ బై టుడే ఐ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ చాప్టర్. The people who are watching my videos now, నా వీడియోస్ ఇప్పుడు ఎవరైతే వాచ్ చేస్తున్నారో నా వీడియోస్ పాస్ట్ వీడియోస్ కూడా మీరు వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ పాస్ట్ వీడియోస్ ఎవ్రీథింగ్లో కూడా నేను ఎవ్రీ టైం మెన్షన్ చేస్తూ వచ్చాను దాట్ యాజ్ ఐఎమ్ ఆల్సో అన్ ఆస్పిరెంట్, యాజ్ ఐఎమ్ ఆల్సో అ స్టూడెంట్, నేను కూడా నేర్చుకుంటున్నాను ద బేసిక్ థింగ్. నేను అసలు బయాలజీలో ఈ టైంలో అసలు బేసిక్ థింగ్ జనరలీ స్టార్ట్ చేయరు, బట్ యాజ్ సమ్ రీజన్స్ నేను ఈ మిడిల్ ఆఫ్ టైంలో స్టార్ట్ చేయడానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. స్టూడెంట్స్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు ఈ టైంలో కూడా. అట్లీస్ట్ బేసిక్స్ అన్నా అట్లీస్ట్ తెలిస్తే స్లోగా మనము బేసిక్ నుండి డైరెక్ట్ ఇంపార్టెంట్లోకి వెళ్ళి కొంచెమన్నా ఇంపార్టెన్స్గా చదువుకుందాము అన్న బేస్ మీద స్టూడెంట్స్ స్ట్రగుల్ అవుతున్నారు. ఆ ఉద్దేశం మీద నేను ఈ మిడిల్ టైంలో ఈ 6 months ఉన్నా కానీ ఈ టైంలో నేను ఈ బేసిక్ కాన్సెప్ట్ గురించి నేను మీకు ఇచ్చింది చాప్టర్, నేను మీకు చెప్పింది కూడా. అండ్ ఎస్ గైస్, మీరు నాకు రెస్పాన్స్ ఇచ్చిన దాన్ని బట్టి కూడా మీరు నాకు తర్వాత ఏ లెసన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయమన్నా కూడా ఐ విల్ బీ దేర్, ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ ఆల్ గైస్. నాకున్న అవైలబిలిటీని బట్టి నేను మీకు ఎలా కాంటాక్ట్లో ఉన్నాయి, మీకు నాకు ఎలా ఇంటరాక్షన్ అవుతుంది అన్న దాన్ని బట్టి కూడా నేను మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ విల్ వన్ డే కీప్ ఆస్క్ యూ క్వశ్చన్ అబౌట్ ఎనీథింగ్. నేను ఇంకేమైనా అడగాలా, లేకపోతే మీరు కానీ నాకు క్వశ్చన్స్ కానీ ఏమైనా అడగాల్సింది ఏమైనా ఉన్నాయా, కెన్ ఐ హెల్ప్ యూ ఎనీవే, నేను మీకు ఏ విధంగా అయినా హెల్ప్ చేయగలను, ఎవ్రీథింగ్ కూడా నేను మీకు అడుగుతాను, చేస్తాను. ఐ విల్ బీ ఇన్ కాంటాక్ట్ విత్ యూ ఆల్. సో గైస్,
రిక్వెస్ట్ యూ ఆల్ దట్ నేను ఏమన్నా మళ్ళీ చెప్తున్నాను ఇన్ కేస్ నేను ఏమన్నా రాంగ్ చేస్తే అనిపిస్తే, ఇఫ్ యూ థింక్ ఐఎమ్ రాంగ్ ఇన్ దిస్ సెంటెన్స్ అని కానీ ఈ టాపిక్లో అని కానీ మీకు అనిపిస్తే, యూ క్యాన్ ఫీల్ ఫ్రీ టు టెల్ మీ, యూ క్యాన్ ఫీల్ ఫ్రీ టు కన్వే ద వర్డ్స్ టు మీ. కమెంట్ సెక్షన్లో మీరు ఈజీగా పెట్టొచ్చు. అండ్ నేను కూడా మీరు నాతో ఉన్న ఇంటరాక్షన్, మీరు నాతో చేసిన ఇంటరాక్షన్ని బట్టి నేను కూడా ఫ్రీగా మూవ్ అవ్వగలను. సో again and again I'm saying you all, please do these things a lot. First of all, మీరు ఈ కీవర్డ్స్, కీ ఫ్రేమ్స్, చార్ట్స్, డయాగ్రామ్స్ ఎవ్రీథింగ్ కూడా మీరు ఫాలో అయితే బయాలజీలో మీరు బాగా క్రాక్ చేయగలరు. అండ్ నెక్స్ట్ నేను మళ్ళీ ఇంకేమైనా సబ్జెక్ట్గా ఇంకేదైనా లెసన్ బేస్డ్ వీడియో చేయాలి అనుకుంటే మీరు అడిగిన దాన్ని బట్టి నేను చేస్తాను. అండ్ నెక్స్ట్ నేను కంటెంట్ నేను ఏం చేయాలని దాని గురించి కూడా నేను మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. నెక్స్ట్ నేను ఏమైనా లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయాలా, లేకపోతే ఇంకేదైనా డిఫరెంట్ కంటెంట్ బేస్డ్ వీడియోస్ ఏమైనా చేయాలా అనేది కూడా నేను మీకు చెప్తాను. సో until then stay tuned guys. ఎనీ డౌట్స్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు కమెంట్స్లో అడగొచ్చు. ఐఎమ్ దేర్ టు ఆన్సర్ యూ ఆల్. నేను మీ అందరికీ ఆన్సర్ ఇవ్వడానికి రెడీగానే ఎప్పుడూ ఉంటాను. సో ఎస్ గైస్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఆల్ గైస్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. నేను కొత్త కంటెంట్స్ క్రియేట్ చేసుకుని నేను మీకు మళ్ళీ కాంటాక్ట్ అవుతాను. మీకు మళ్ళీ నేను అప్లోడ్స్ ఇస్తాను, అప్డేట్స్ ఇస్తాను కూడా. So thank you all guys. Thank you so much. Thank you so much. Thank you. Bye guys.